గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లు అనగా నాన్ పీహెచ్ వర్కర్లు తమ వేతనాలు పెంచాలని కోరుతూ గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు వివిధ రూపాల్లో నిరసన తెలపడం జరుగుతుంది. గత నెల రోజుల నుంచి స్టేట్ వైడ్గా వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో పనిచేస్తున్నటువంటి నాన్ పీహెచ్ వర్కర్లు అనగా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పంప్ హౌస్ ఆపరేటర్లు, వివిధ రకాలైనటువంటి వర్కర్లందరూ తమ వేతనాలు పెంచాలని చెప్పి గత నెల రోజులుగా వివిధ కార్యక్రమాలుగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి అర్జీ పత్రాలు ఇస్తూ ఎమ్మెల్యేల గారికి, కమిషనర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. దీనిపైన గత 28వ తేదీ చల్ల విజయవాడకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు కూడా త్వరగతిన క్యాబినెట్ మీటింగ్లో పెట్టి చర్చించి మీకు సముచిత న్యాయం చేస్తామని చెప్పినారు. గత 2 రోజుల నుంచి కూడా మీడియాలో సానుకూలంగా ఉన్నది, ప్రభుత్వము ఆర్థిక శాఖతో చర్చించి మీకు స్ట్రక్చర్ సఫలమయ్యే విధంగా చేస్తామని చెప్తున్నారు. కానీ దాంట్లో ఏ జీవో ప్రకారం ఇస్తారు, ఎంతెంత వేతనాలు పెంచుతారు, సంక్షేమ పథకాలు అమలు చేస్తారా చేయరా, ఆప్కాస్ ఉంటుందా, రద్దు చేస్తారా, వయోపరిమితి లక్షల జీతాలు వచ్చే పర్మనెంట్ ఉద్యోగస్తులకేమో 62 సంవత్సరాలు, 10,000, 15,000 జీతాలు పనిచేసే వర్కర్లకేమో 60 సంవత్సరాలు. ఇది ఏ విధంగా న్యాయం అని చెప్పి పలు రకాలుగా అడిగినప్పటికీ దాని మీద ఎటువంటి సమాధానం లేదు. ఈ విధంగా